చికెన్కి పక్కన చికెన్ బాయిల్ చేసుకుంటున్నాం అండి, రెడీ చేసుకుంటున్నాం. ఇది అయ్యే లోపల అది చికెన్ స్టార్ట్ చేయండి. అయితే పొట్లం బిర్యానీ చేసుకునేటప్పుడు మనకి చాపింగ్ గ్రేవీ అని ఒక మెటీరియల్ మనం రెడీ చేసుకోవాలి. ఆ చాపింగ్ గ్రేవీ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆ తర్వాత అందులో మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేటప్పటికి ఫైన్ షార్ప్గా చేసుకున్న చిల్లీస్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్టు వీటిని మనం ఫ్రై చేసి ఒక థిక్ కర్రీ లాగా మామూలుగా ఉల్లిపాయ వేపుడు ఎలా అయితే చేసుకుంటామో అలాగే వేపుడులాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని రెడీ చేస్తున్నావా? ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ ఎక్కువ మొత్తంలో అవసరం లేదు, ఒక టీ స్పూన్ వేసాడండి ఆయిల్. తర్వాత మనం ఫైన్ షార్ప్ చేసుకున్నాం, ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్, ఫైన్ షార్ప్ చేసుకున్న ఆనియన్, చిల్లీ. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ వేసాడండి, చాలా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాడు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి చాలా పోసుకున్నాం. ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది మనకి ఈవెన్గా. ఇప్పుడు ఏవైతే మనం చికెన్ బాయిల్ చేసుకున్నామో ఆ చికెన్ని కొంచెం పీసెస్గా చాక్తో కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో పొట్లం బిర్యానీ, ఆ పొట్లం బిర్యానీ బాయిల్ చేసిన తర్వాత ఈ చికెన్ని మనం కట్ చేసుకుంటున్నాం అనమాట. ఇందాకే మీకు చెప్పాను, ఓన్లీ మనం చికెన్తో మాత్రమే ఇప్పుడు చేసుకుంటున్నాం. వాస్తవంగా ఇదే కన్సిస్టెన్సీలో మటన్, ప్రాన్ కూడా కలిసి 3 విడివిడిగా బాయిల్ చేసుకొని 3 ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటాం అనమాట. అయితే ప్రస్తుతం మనం చికెన్ మాత్రం ఉండటంతో చికెన్తో చేస్తున్నాం. చికెన్ బాయిల్ చేసి మనం పీసెస్గా కట్ చేసాం. దీన్ని ఏదైతే మన గ్రేవీ ఉందో దీన్ని సాసీగా టోస్ట్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సిన స్పైసెస్ ఇప్పుడు యాడ్ చేసుకొని అప్పుడు మనం ఫుడ్ రెడీ అవుతుంది అనమాట. ఇందాక మనం రైస్లో స్పైసీ అనేది లేకుండా వైట్గా చేసుకున్నాం. ఎందుకని చేసుకున్నామంటే మనకు కావాల్సిన స్పైసీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. మనం యాడ్ చేసుకొని ఇందాక చేసుకున్న ఏదైతే గ్రేవీ ఉందో లైట్గా ఇందులో కొంచెం చికెన్ కూడా మసాలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బాగా రైస్, ఆ రైస్ని ఇందులో కొంచెం మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా మసాలా మొత్తం రైస్కి వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అస్సలు టాస్క్ ఇప్పుడు అనమాట, మనం ఆమ్లెట్ చేసి ఆమ్లెట్లో దీన్ని పొట్లం కొట్టాలి. ఇప్పుడు పొట్లం బిర్యానీని మనం ఆమ్లెట్లో దీన్ని రోల్ చేసుకోవాలి కాబట్టి ఆమ్లెట్ వేసుకుంటున్నాం.
మనం దీంట్లో ఇప్పుడు ఆమ్లెట్లో మనం రైస్ని రోల్ చేస్తాం అనమాట, అందుకే మనం ఆమ్లెట్ వేసుకుంటున్నాం. దీన్ని కట్ చేసి రోల్ చేశాక నువ్వు పిక్ తీసుకుందాం. ప్లేట్ ఇవ్వనా? ఇప్పుడు మనం పొట్లం బిర్యానీ అనేది రైస్ని ఆమ్లెట్లో పొట్లంగా కట్టుకుంటాం అనమాట. ఇప్పుడు మనం చికెన్తో ఏదైతే చేసామో ఈ రైస్ బ్యాటర్ని ఆమ్లెట్లో పెట్టి దీన్ని మనం రోల్ చేయాలన్నమాట. కరెక్ట్గా మనకు కట్ చేస్తే లోపల బిర్యానీ ఉంటుంది. మన హోటల్లో చూపించేది మనకి ఇదే అనమాట. ఇదిగోండి మన పొట్లం బిర్యానీ రెడీ. ఏదైతే మనం పొట్లం బిర్యానీని మనం పొట్లంగా చుట్టుకున్నాం అనమాట. దీని లోపల ఇప్పుడు మనకి రైస్ అనేది ఉంది. ఇప్పుడు మన హోటల్లో మనకి డైరెక్ట్ ఇలాగే సర్వ్ చేస్తారనమాట. కరెక్ట్గా మనకు కట్ చేస్తే లోపల రైస్ ఉంటుంది.